ఉమ్మడి కృష్ణా జిల్లాలో పసిపిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్ చేశారు పోలీసులు. ఇటీవల విజయవాడలో 10 నెలల బాలుడిని కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో విక్రయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన ముగ్గురు మహిళలే కావడం కూడా గమనార్హం. 10 నెలల బాలుడు కిడ్నాప్ విక్రయానికి ముందే ముగ్గురు మహిళలు ఏడాది వయసున్న బాలుడిని కిడ్నాప్ చేసి కర్ణాటకకు చెందిన దంపతులకు విక్రయించారని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఆ బాలుడిని స్వాధీనం చేసుకున్నామన్నారు. తల్లి వివరాలు తెలియాల్సిందని సీసీ ఫుటేజ్ ఆధారంగా తల్లి ఆచూకీ గుర్తిస్తామన్నారు. అరెస్ట్ అయిన ముగ్గురు విజయవాడ రాజరాజేశ్వరరావుపేట అయ్యప్ప నగర్కు చెందిన వారిగా గుర్తించారు. ఇక ఈ కేసును లోతుగా విచారించి కిడ్నాప్ విక్రయాల వెనుకున్నటువంటి ప్రధాన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ తెలిపారు. ఏరియాలో ఒక లేడీని 10 నెలల బాబుని ఆటోలో ఎక్కించుకుని ఆ లేడీని మన కృష్ణా జిల్లా పెనమలూరు బార్డర్లో పెనమలూరు లిమిట్స్లో దింపేసి ఆ బాబును అక్కడ నుండి కిడ్నాప్ చేసి మచిలీపట్నంలో కపుల్కి అమ్మటం, అదేవిధంగా బాబుని 24 గంటల్లో మేము రక్షించడం అండ్ రక్షించి రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా ఇనీషియల్గా ఆటో డ్రైవర్ని ఎవరైతే ఇక్కడ కొన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.